నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలు వెల్లడి. విశాఖ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం. సింహాచల పుణ్యక్షేత్రంలో ఘనంగా జరిగిన వరద పాయస మహోత్సవం లోకం సుభిక్షంగా ఉండాలని ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్న ఆలయ అర్చకులు. ఉత్తర నియోజకవర్గం 51వ వార్డు పార్కు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసిన స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కుల మతాలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ. దక్షిణ నియోజకవర్గం 31వ వార్డు రమాదేవి బానోజీరావు పాఠశాల విద్యార్థులకి స్కూల్ కిట్స్ అందజేసిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ పాఠశాలల అభివృద్ధికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని వెల్లడి. రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మీడియాకు రాజధాని అమరావతి వివరాలు వెల్లడించారు. విధ్వంసం ప్రారంభమైంది. నెక్స్ట్ ఇది మీరు చూస్తే 19 పవర్కు వచ్చాడు. ఫస్ట్ యాక్ట్ వాజ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రజావేదిక. నో రిటర్న్ ఆర్డర్స్, నో అకౌంటబిలిటీ, జవాబుదారీతనం లేదు. ఒక చిన్న ప్రాపర్టీ కొట్టాలన్నా నిర్ణయం చేసేటప్పుడు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కావాలి. ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా ఇది చేయడం. అక్కడి నుంచి 3 రాజధానులు అనౌన్స్ చేయడం, ఆ నుంచి బీసీజీ రిపోర్ట్ ఒకటి తేవడం, జిఎన్ రావు కమిటీ వేయడం, కేబినెట్ సబ్ కమిటీలు వేయడం, ఎన్ని విన్యాసాలు చేయాలనో అన్ని విన్యాసాలు చేసి విధ్వంసానికి ఏం చేయాలో అన్ని చేసే పరిస్థితి. ఈ విధంగా ఉన్నటువంటి ప్రజావేదిక ఈ విధంగా తయారు చేశారు. అది అట్లనే ఉంది ఇప్పటికి కూడా. దాన్ని కూడా మిమ్మల్ని కూడా అడిగాం. చాలా మంది అంటున్నారు శాశ్వతంగా అట్లనే ఉండాలి, అక్కడి నుంచే స్ఫూర్తి రావాలి, ప్రజల్లో కూడా కసి పెరగాలి. అది చూసినప్పుడంతా కసి పెరిగి మేమందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కక్షతో పనిచేసే పరిస్థితి రావాలని చెప్పి కోరుతున్నారు. అది కూడా ఒకసారి ఆలోచించి సబబుగా అనిపిస్తుంది. మనం దాన్ని అట్లే పెట్టాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో నేను ఒక రాక్ గార్డెన్ పెట్టా. భవిష్యత్తు తరాలు చూడాలంటే ఈ ప్రాంతం ఏ విధంగా ఉందో ఆ రాక్ గార్డెన్కి పోతే ఈ విధంగా రాళ్లుండేటివి, ఇక్కడి నుంచి ఈ మహానగరం వచ్చిందని చూడడానికి ఆ రోజు పెట్టాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు 1631 రోజులు ప్రపంచంలో ఎక్కడా ఇంత ప్రొటెస్ట్ ఉండదు. ఎన్ని అవమానాలు పొందాలో అన్ని అవమానాలు పొందారు. రాష్ట్ర భవిష్యత్తుకు ముందుకొచ్చారు. సెంటిమెంట్ వదులుకొని రాష్ట్రం బాగుంటే మేం బాగుంటాం ఉదారంగా ఆ రోజు భూమి ఇచ్చారు. భూమి ఇచ్చిన వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. ఎన్ని అవస్థలంటే ఇలాంటి అమ్మాయిలందరినీ మహిళల్ని ఎంత అవమానం చేయాలంత అవమానం చేశారు. తిరుపతి యాత్రకు వెళితే ఎంత రోడ్డు మీద మట్టిలో గులకరాళ్లలో కూర్చొని భోంచేసే పరిస్థితికి వచ్చారు. పక్కన హాల్స్ కూడా ఇవ్వనీయకుండా చేశారు. ఒక రాజకీయం కాదు, ఊర్లోకి పోతే ఇది చేశారు. కడాన శ్రీకాకుళం వరకు పోవాలని యాత్రకు పోతే మధ్యలోనే దాడులు చేస్తే అక్కడనే వదులుకొని వచ్చే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా రాళ్లతో వీళ్ళ ఇష్ట ప్రకారం చేశారు. వీళ్ళ త్యాగం ఊరికే పోదు. అదే నేను చెప్పిన చరిత్ర అన్నాను. ఆ చరిత్ర తిరగరాయడానికే ప్రతి ఒక్కరు త్యాగాలు చేశారు. ఆ త్యాగాలు చరిత్ర. విశాఖపట్నం జిల్లా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, వారి అవసరాలను తీరుస్తానని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రజలు తనని ఎప్పుడైనా కలవచ్చని అన్నారు. ఇప్పటి వరకు పలు విభాగాల్లో పలు స్థానాల్లో పనిచేశానని, అన్ని వర్గాల వారి కష్టాలు సమస్యలు తెలుసునని, వాటి పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తానని చెప్పారు. విశాఖ జిల్లా నూతన కలెక్టర్ గా ఎంఎన్ హరీందర్ ప్రసాద్ బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఉదయం 10:11 బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై స్పందించారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన విశాఖ సర్వతోముఖాభివృద్ధికి అవిరళ కృషి చేస్తానని ఉద్ఘాటించారు. పర్యాటకంగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతానికి మరింత గుర్తింపుని తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటారని తెలిపారు.
క్లాస్ మిస్టర్ ములగాడ విశాఖపట్నం డివిజన్ విజయభాస్కర్ సార్ గోపాలపట్నం. అందరికీ నమస్కారం. నా పేరు హరేంద్ర ప్రసాద్. నేను ఈరోజు వైజాగ్ జిల్లా కలెక్టర్గా బాధ్యత స్వీకరించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, వైజాగ్ ఒక ఆదర్శ నగరం, ఐపీకే ఒక గర్వకారణం. అలాంటి ఒక నగరానికి జిల్లా కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలకు మంచి జరిగే విధంగా పూర్తి స్థాయిలో పనిచేస్తానని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రభుత్వం యొక్క సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేర్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వీ విల్ బీ అవైలబుల్ ఫుల్లీ. బిసైడ్స్ దట్ ఎనీ డే ఇఫ్ సంబడి వాక్స్ ఇన్, వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళ ఒక సమస్యని పూర్తిగా విని పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం డెఫినెట్గా విశాఖపట్నాన్ని ఐటీ అదేవిధంగా ఫినాన్షియల్ క్యాపిటల్గా చేయాలనే ఉద్దేశంతో తీసుకురాబోతున్న ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరిగే విధంగా జిల్లా యంత్రకం ఒక పనితీరు ఉంటుంది. దానికి కావాల్సిన ఎఫర్ట్స్ డెఫినెట్గా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ దానికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ కావచ్చు, డెవలప్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఒక పాలసీ మేరకు, అదేవిధంగా ప్రజాప్రతినిధుల యొక్క సలహాలతో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇట్స్ an enquiry which is going on. Definitely we'll take it to a logical conclusion. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవాలయంలో లోకం సుభిక్షంగా ఉండాలని, అలాగే వర్షాలు సకాలంలో సమృద్ధిగా పడాలని ఆకాంక్షిస్తూ వరద పాయసం మహోత్సవం ఆలయ అధికారులు విశేషంగా నిర్వహించారు. సింహాచలం ఆలయానికి ఉత్తరం వైపు మెట్లపై ఉన్నటువంటి దేవర్లు వెంకటవాసునికి వరద పాయసం ఉత్సవం ఘనంగా జరిగింది. వైకుంఠవాసుల మెట్ట మీద శ్రీ వైకుంఠవాసునికి వర్షాలు సమృద్ధిగా పడాలని, సువృష్టితో అందరూ సుఖంగా ఉండాలని, పంటలు బాగా పండాలని, వర్షాభావం ఏర్పడినప్పుడు వరద పాయసం పోయటం పూర్వకాలం నుంచి పరిపాటిగా వస్తుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి, పాలక మండలి మాజీ సభ్యులు గంట శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు.
లేక ఏదో ఒక విశ్వాసంతో వచ్చిందో తెలియదు, కానీ ఈ సంప్రదాయం మాత్రం ఉంది. అంటే దేశం సుభిక్షంగా ఉండాలి అని కామనం చేసి ఏ కార్యక్రమం చేసినా లోకం సుఖంగా ఉండాలని చేస్తే వైకుంఠనారాయణుల అనుగ్రహం వలన ఇది జరుగుతుంది అని దీన్ని మనం ఇవాళ జరిపించుకున్నాం. ఉదయాన్నే విశ్వక్సేనారాధనం, పుణ్యాహవచనం, ద్వాదశకర స్నపన తిరుమంజనం, ఆ విశేషమైన అలంకారం అయిన తర్వాత పరమాన్న నివేదనం చేసి ఒర్లు బండపై వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వారందరూ చాలా అదృష్టవంతులు. ఎందుచేతనంటే సుమారు 1000 ఏళ్ల పౌరాతన్యం కలిగినటువంటి స్వామిని దర్శించే భాగ్యం కలిగింది ఇవాళ మనకి. అలాగే ఈ కార్యక్రమం వలన లోకమంతా సుభిక్షంగా ఉండి, సుఖశాంతులతో ఉండి, సస్యశ్యామలంగా ఉండి, క్షామం లేకుండా ఉండాలి అని మనం వైకుంఠనారాయణుని ప్రార్థిద్దాం. ఆయన అనుగ్రహం వలన లోకమంతా సుభిక్షంగా సుఖశాంతులతో. ఉత్తర నియోజకవర్గాన్ని గంజారహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిపై ఉందని ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జీవీఎంసీ 51వ వార్డు పరిధి మాధవధార ఈస్ట్ పార్క్ లో 39,76,000 రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకి సంబంధించి స్థానిక కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణతో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. బుధవారం కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని మీడియాతో మాట్లాడారు. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతి. ఈరోజు మాధవదార్లో ఈస్ట్ పార్క్లో 2 డెవలప్మెంట్ వర్క్స్ సుమారు 39,70,000 రూపాయల వరకు డెవలప్మెంట్ వర్క్స్ ఇదివరకు ప్రభుత్వంలో శాంక్షన్ అయిపోయినాయి. దానికి ఏంటంటే రోడ్డు పక్కనే ఉన్న మంచి పార్క్ అది. దాంట్లో ఫుట్పాత్స్ ఇవన్నీ కూడా వైడనింగ్ చేయటము, అట్లాగే టాయిలెట్స్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయటము, అట్లాగే ఇంకా సుందరీకరణ చేయటము గురించి ప్లాంటేషను ఇవన్నీ కూడా వారు పెట్టడం జరిగింది టెండర్లో. సో ఇది మంచి చేసిన తర్వాత చాలా బాగా తయారవుతుంది పార్కు. ఇప్పుడే చాలా బాగుంది. సో ఈ కార్యక్రమానికి మేము కూడా రావటం జరిగింది. మమ్మల్ని ఆహ్వానించారు డిపార్ట్మెంటు, అట్లాగే ఇక్కడ కార్పొరేటర్ గారు రెయ్యి వెంకటరమణ గారు, ఇంకా మిగిలిన. ఈరోజు మన 51వ వార్డులో ఈరోజు ఈస్ట్ పార్కులో సుమారుగా 36,96,000 39,96,000 ఈరోజు ఇక్కడ అభివృద్ధి పనుల నిమిత్తం శాంక్షన్ చేయడం జరిగింది. గత ఎలక్షన్లోనే ఇది జరిగింది. కాకపోతే వచ్చే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారంగా కొన్ని నిలుపుదల చేయడం జరిగింది. ఎలక్షన్ అయిన తర్వాత అదేవిధంగా ఈరోజు ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ విష్ణుకుమార్ రాజు గారిని ముఖ్య అతిథిగా పిలిచి ఈ కార్యక్రమాన్ని ఆయనతో ప్రారంభించడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో పార్టీలకు అతీతంగా వార్డుని 51వ వార్డులో ఉన్న అభివృద్ధి పనుల్ని మేము పార్టీలతో సంబంధం లేదు, పార్టీలకు అతీతంగా మా వార్డుని అభివృద్ధి చేసుకోవాలి, వార్డులో ఉన్న ప్రధాన సమస్యలు పరిష్కరించడంలో కూడా ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. గతంలో చూసుకుంటే నేను సుమారుగా ఇప్పటి వరకు 3 ఏళ్ళ కాలంలో ఒక 30 కోట్ల వరకు వర్క్ చేయడం అనేది జరిగింది. ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా 2 ఏళ్ళ కాలంలో కూడా ఇంకా అభివృద్ధి పనులు అనేవి ఎక్కడైతే రోడ్లు ఉన్నాయో, డ్రైన్స్ ఉన్నాయో, అదేవిధంగా పార్కులు కూడా ఉన్నాయి. ఇంకా పార్కులు కూడా అభివృద్ధి పరచడంలో కూడా ఆ ఎమ్మెల్యే గారి సహకారము, అదేవిధంగా జీవీఎంసీ సహకారంతో ఈ పనులు అభివృద్ధి చేయడంలో ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా రేపు ఏదైతే ఈ ఎలక్షన్లు పోయిన తర్వాత ఇప్పుడు పార్టీలన్నీ పక్కన పెట్టి అభివృద్ధిని ముందుకు ఎలా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము అందరం కూడా ఇక్కడ వార్డు ప్రజల సహకారంతో వార్డుని అభివృద్ధి చేయడంలో ముందుంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జీవీఎంసీ 31వ వార్డు పరిధిలో కల రమాదేవి బోనోజీరావు పాఠశాలలో దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ విద్యార్థులకి స్కూల్ కిట్స్ అందజేశారు. స్కూల్ ప్రాంగణం
పరిశీలించి స్కూల్ ఆవరణలో మొక్కల్ని నాటారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల్ని ఉపాధ్యాయుల్ని ఆదర్శంగా తీసుకొని చిన్నతనం నుంచి క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని తెలిపారు. స్కూల్ కు సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకుని రావాలని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారని సందర్భంగా తెలిపారు. అనంతరం విద్యార్థులకు పెట్టే భోజనాన్ని రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, ఎంఈఓ, స్థానిక కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు దాదాపు రమాదేవి స్కూల్కి రావడం జరిగింది. ఈ స్కూల్లో అన్ని వసతులు ఉన్నాయి. మాజీ కార్మిక పెద్దలు వానపల్లి రవికుమార్ గారు ఈ స్కూల్ అన్ని విధాలు అభివృద్ధి చేయడం జరిగింది. ఐదవ క్లాస్ వరకు ఉన్నటువంటి ఈ స్కూల్ 8 వరకు ఆయన తరగతులు పెంచి ఇంకొక 2 తరగతులు ఉండిపోయినాయి, 9, 10. దాన్ని తీసుకురమ్మని ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే హెడ్ మాస్టర్ గారు కూడా కోరుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ 2 తరగతులు తీసుకొస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ స్కూల్కి కావాల్సిన అన్ని వసతులు కూడా ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాంతంలో కొంచెం ఈ స్కూల్ ప్రసిద్ధిగాంచింది. చాలామంది ఎంతోమందిని ఇక్కడి నుంచి ఎన్నో పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎన్నో సాధించినటువంటి వాళ్ళు కానీ పంపించండి. ఈ స్కూల్ అన్ని విధాలా కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది పేదలు ఉంటారు కాబట్టి పిల్లలందరినీ కూడా చదివించాలని మేము తల్లిదండ్రుల అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీ భవిష్యత్తు కానీ ఆ పిల్లల భవిష్యత్తు కానీ బాగుండాలంటే ఎడ్యుకేషన్ తప్ప ఇంకొకటి లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఈ పిల్లల మీదకి వెళ్లకుండా పిల్లల్ని ఉన్నతమైన చదివించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఏమి కావాలన్నా చదువు కోసం ఏమి కావాలన్నా చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. నేను కూడా వ్యక్తిగతంగా ముందుకు వస్తానని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రాంతంలో ఎక్కడ ఏ స్కూల్ కానీ ఏ ఒక చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా దగ్గరుండి చూస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. స్వార్థపరమైన రాజకీయ దురుద్దేశాలతో హిందూ మత స్వాములపై దుష్ప్రచారం తగదని విశ్వ హిందూ పరిషత్ నేత విజయ్ శంకర్ ఫనీ హితో పలికారు. ఈ సందర్భంగా డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్ లో పెందుర్తి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కొంతమంది స్వామీజీల వైఖరి వలన బ్రాహ్మణ వ్యవస్థకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాముల మీద దుష్ప్రచారం తగదని హితో పలికారు. స్వాములు అంటే సర్వసంగా పరిత్యాగం చేసేవారని తెలిపారు. ఒక కాషాయం కోసం, హిందూ ధర్మం కోసం పోరాటాలు చేసేటువంటి మేము ఈ రోజున కాషాయం కోసమే వాళ్ళు చేస్తున్న తప్పిదనాల కోసం మాట్లాడవలసిన పరిస్థితి, దుస్థితి వచ్చింది అంటే చాలా బాధాకరం. అందులో ముఖ్యమైనటువంటి విషయం ఈ రోజున ఏదైతే ఉందో ఈ శ్రీనివాసానంద స్వామీజీ వారి యొక్క అంతర్గత విభేదాలతోటి వేరే స్వరూపానంద స్వామీజీ వారి మీద వాళ్ళ మధ్యన ఉన్నటువంటి సరైనటువంటి పొంతన లేకపోవడంతో ఈ రోజున ఈ యొక్క హిందూ పీఠాలు కానీ మఠాలు కానీ సీజ్ చేయమని ఆయన బహిరంగంగా ఒక మాట్లాడడం అనేది ఒక దుస్థితి, చాలా బాధాకరం. అయ్యా శ్రీనివాసానంద స్వామీజీ వారు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం. ఫస్ట్ థింగ్, మఠము, పీఠము, సాధువు అనే దానికి ఫస్ట్ మీరు తేడా తెలుసుకోవాలా. మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ అంటే శంకరాచార్యులు గారి తాలూకు ఆచార్య నుంచి వచ్చినటువంటిది ఏంటంటే ఈ సనాతన ధర్మాన్ని
హిందూ ధర్మాన్ని, ఈ యొక్క వివిధ సంస్కృతులు, వివిధ కులాలలో ఉన్నటువంటి యొక్క ధర్మం, హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా పీఠాలని డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలా. ఆయన యొక్క ఎజెండాలో కూడా, ఆయన తిరిగినటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా సరే కూడా హిందూ సాంప్రదాయాలకు సంబంధించినటువంటి పీఠాలు ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి ఆయన తెలియజేశారు. దానిలో భాగంగానే ఈ రోజున దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వివిధ పీఠాలు అనేది ఏర్పడడం అనేది చాలా సంతోషకరం. కానీ ఎక్కడా లేనటువంటి దుస్థితి ఎక్కడంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. ఈ రోజున ఒక కాషాయానికి పడినటువంటి ఒక కాషాయం మీద, ఆ యొక్క ఆస్తుల మీద సీజ్ చేయమన్నారు. అయ్యా ఒక మాట, ఈ పీఠాలకి ప్రభుత్వాలు ఇవ్వకపోతే ఎవరిస్తారు చెప్పండి. ఆ సనాతన ధర్మాన్ని డెవలప్మెంట్ చేసేదే ప్రభుత్వాలు. అది రాజరికం నుంచి వస్తున్నటువంటి విషయం. ఒకప్పుడు ఆ రాజరికం నుంచినటువంటి విషయాలు ఇవన్నీ కూడాను ఈ ప్రభుత్వాలు ఇవ్వకపోతే ఎవరిస్తారు? అంటే ఈ దేవస్థానం భూముల్లో ప్రభుత్వాలు మటుకు అన్ని రకాలైనటువంటి కార్యకలాపాలు చేయొచ్చు, అక్రమ కట్టడాలు కట్టచ్చు, దేవస్థానం భూములు ట్యాంపరింగ్ చేసి, విత్ లైవ్ నేను చెప్తున్నా, ట్యాంపరింగ్ చేసి ప్రభుత్వాలకు అనుగుణంగా వాళ్ళ రాజకీయ లబ్ధుల కోసం వివిధ రకాలుగా అన్యమతస్తులకు ఇవ్వచ్చు. కానీ ఒక ప్రభుత్వము ఒక మఠానికో పీఠానికి ఇస్తే అది తప్పు అయిపోయిందా? ఎంత ఘోరం అంటది. ఆ పీఠంలో ఎన్ని రకాలైనటువంటి కార్యకలాపాలు జరుగుతాయి, ఆ పీఠంలో ఎంత సనాతన ధర్మం ముందుకెళ్తుంది. దేవాలయాలు, హోమాలు, యజ్ఞాలు, గోశాలలు, అన్ని వర్గాలు, అన్ని కులాల వారు వచ్చి ఆ పీఠాలలో సేద తీరుతున్నారే. వాళ్ళ యొక్క ఆవశ్యకతను బట్టి, వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి ఆ పీఠాలలో పూజలు, పునస్కారాలు అవన్నీ చేస్తున్నారే. అవే లేకపోతే బ్రాహ్మణులు ఎలా డెవలప్మెంట్ అవుతారు? అంటే మీరు బ్రాహ్మణ ద్వేషమో మాకు అనుమానం వస్తుంది, మీకు బ్రాహ్మణులు అంటే పడరేమో అని మాకు అనుమానాలు వస్తున్నాయి. మరి బ్రాహ్మణుల వాళ్ళ తాలూకా బతుకు ఎలాగండి? పీఠాలు లేకపోతే, మఠాలు లేకపోతే బ్రాహ్మణులు ఎలా బతుకుతారు? ఈ యొక్క హిందూ సాంప్రదాయం, సనాతన ధర్మం ఏ విధంగా ముందుకెళ్తుంది? మరి ఈ దేవాలయాల్లో ఎన్ని భూములు అన్యక్రాంతమైనప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఆఖరికి మీరు భీమిల్లో వచ్చారే, అదే భీమిల్లో దేవస్థానం భూమిని ట్యాంపరింగ్ చేశారు. విత్ సర్వే నెంబర్ ప్రూఫ్తో సహా నేను ఇస్తా. మరి అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు? ఆ బ్రాహ్మణుని రోడ్డు మీద కొట్టారు సార్. ప్రభుత్వ అధికారులు రోడ్డు మీద పెట్టి బెదిరించారు. నువ్వు బ్యాపనోడివి, ఆఫ్టర్ ఆల్ నువ్వేం చేయగలవరా అని చెప్పేసి అని ప్రభుత్వ అధికారులు, ఎంఆర్ఓలు బెదిరించారు. అది కూడా నేను ఇస్తాను, రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ అండదండలు చూసి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేయడానికి కేంద్రానికి ఇదే సరైన సమయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఈ మేరకు మురళీనగర్ మెయిన్ రోడ్లోని ఆహ్వాన ఫంక్షన్ హాల్లో సిపిఐ రాష్ట్ర సమితి సమావేశం బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో అంబానీ ఆదానికి ఎంత దోచిపెట్టారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర స్థాయి సభలో చర్చించిన అంశాల మీద జాతీయ స్థాయిలో జరిగే సభల్లో చర్చిస్తామని తెలిపారు. ప్రజల సమస్యల మీద ప్రజా పోరాటాలు చేసేది వామపక్షాలు మాత్రమేనని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఆస్తుల అమ్మకం సరికాదని, ప్రైవేటీకరణలో భాగమే ఇది అని స్పష్టం చేశారు. విశాఖపట్నం నగరంలో మేము నిర్వహించుకుంటా ఉన్నాం. మరి ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను కూడా ఈ సమావేశంలో చర్చించుకోబోతా ఉన్నాం. ఎందుకంటే గత లోక్సభ అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే ఈ తీర్పు ద్వారా దేశవ్యాప్తంగా రాష్ట్రంలోనూ జరుగుతున్న రాజకీయ మార్పులను కూడా ఒకసారి సమీక్షించుకోవడానికి ఈ సమావేశాలు ఉపయోగపడతా ఉన్నాయి. మరి ఈ సందర్భంలో మన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను మన రాష్ట్ర అభివృద్ధికి సానుకూలంగా మలుచుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందుకు రావాలని చెప్పి కోరుతారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. రాష్ట్రానికి సంబంధించి గత ప్రభుత్వాన్ని గద్దె దించాలి, కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి అనే దాన్ని ప్రధానంగా భావించే ఇవాళ తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉన్న కూటమికి వారు అధికారం ఇచ్చారు. కేంద్రంలో నరేంద్ర మోడీ 10 ఏళ్ల పరిపాలన పైన కూడా ప్రజలు ఆలోచించే తీర్పు ఇచ్చారని భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు బీజేపీకి 60 స్థానాలు తగ్గిపోయినాయి. ఇవాళ స్పష్టంగా తెలుగుదేశం పార్టీ పైన, జేడీయూ పైన, అదేవిధంగా లోక్ జనశక్తి పార్టీ లాంటి చిన్న పార్టీలపైన ఆధారపడి కేంద్రంలో ఇవాళ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు గతంలో మన మీడియాలో చూస్తే మోడీని, అమిత్ షాని చూపించేవారు, కానీ వాళ్ళు మార్చేశారు. మోడీ పక్క సీట్లో చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత సీట్లో నితీష్ కుమారు. ఎందుకంటే వారిపైన ఆధారపడిన ప్రభుత్వం కాబట్టి
ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్గా వచ్చింది. గతంలో బీజేపీ గవర్నమెంట్ అది, కానీ ఇవాళ బీజేపీ గవర్నమెంట్ కాదు, అది ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం. ఆ ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా అక్కడ జేడీయూ పైన, ఇక్కడ తెలుగుదేశం పార్టీ పైన ఆధారపడి ఈ ప్రభుత్వం నడిచే పరిస్థితి వచ్చింది. అది కూడా కొద్దిగా స్పీడ్ బ్రేకర్స్ వేసినట్లే. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ నితీష్ కుమార్ పార్టీ, జేడీయూ పార్టీ వాళ్ళ మొన్న జాతీయ సమావేశాలు జరిగినాయి. ఆ సమావేశంలో వాళ్ళు స్పష్టంగా వాళ్ళు తీర్మానం చేయడం జరిగింది, వెనుకబడిన బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక తరహతి హోదా ఇవ్వాలి, లేదంటే ప్యాకేజ్ ఇవ్వాలి, ఆ రకంగా మా రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు. ఇక్కడ మేము చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ నితీష్ కుమార్ గారికి ఎలాంటి అవకాశం అయితే వచ్చిందో మీకు కూడా, మనకు కూడా అవకాశం వచ్చింది. ఇవాళ లోక్సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీల పైన ఆధారపడ్డారు. దానికంటే మిన్నగా రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 11 మంది ఎంపీల పైన ఇవాళ ప్రభుత్వం ఆధారపడింది. అంటే ఏమంటే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పార్లమెంటు సభ్యులు అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో 2 చోట్ల కూడా వాళ్ళు కీలకంగా మారినారు. 2 ప్రాంతీయ పార్టీలు, ప్రధానమైన పార్టీలు. అటు తెలుగుదేశం పార్టీ ఎంతైతే ఇంపార్టెంటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజ్యసభలో కూడా వారు అంత ఇంపార్టెంట్గా మారినారు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని అందరినీ కలుపుకొని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం అవసరము. ఎందుకంటే మేము సిపిఐగా స్పష్టంగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. గత 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగింది. అన్ని రంగాల్లో కూడా అన్యాయం చేశారు, పక్కాగా మోసం చేశారు, దగా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇవాళ అన్యాయం చేశారు. కొన్ని విభజన హామీలు ఏమైనా అమలు పరిచారంటే అవి కూడా అమలు పరచకుండా అన్ని రకాల అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఈ విశాఖ రైల్వే జోన్ ఎందుకు ఇవ్వలేదంటే ఇవ్వకుండా తీరా ఎలక్షన్లు వచ్చినాక వాళ్ళు ల్యాండ్ ఇవ్వలేదన్నావు. రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వలేదు కాబట్టి రైల్వే జోన్ పెట్టలేకపోయినామంటావు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ సెయిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామన్నది ఏర్పాటు చేయలే, మీరు పోర్ట్ ఏర్పాటు చేయలే, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వాలా, ఇటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకి ఏవైతే నిధులు ఇస్తామన్నారో ఆ నిధులు సక్రమంగా ఇవ్వాలా, పోలవరం ప్రాజెక్టు కూడా సక్రమంగా మీరు నిధులు మంజూరు చేయలే. కాబట్టి ఏమంటే గత 10 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలనలో జరిగిన అన్యాయాలను సరిదిద్దడానికి ఒక మంచి తరుణం ఇప్పుడు వచ్చింది. ఈ అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సద్వినియోగం చేసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం గద్దెనెక్కినా ఖచ్చితంగా ప్రజా పోరాటాలను నిర్వహించే పార్టీలు మాత్రం కమ్యూనిస్ట్ పార్టీలే. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలు ఎన్నికల ఫలితాల్లో మాకు కొద్దిగా ఇబ్బందులు కలిగినా, కొద్దిగా నష్టాలు కష్టాలు వచ్చినా సరే మేము పోరాటాన్ని ఆపేది లేదు. ఖచ్చితంగా పోరాటాన్ని ముందుకు తీసుకుపోతాం. ప్రజలు కూడా ఇవాళ ఒక మంచి సానుకూలమైన అవకాశం వచ్చిందని ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే గత 10 ఏళ్లలో రాష్ట్రంలో నేను ఒకటి చెప్తా, ఒక్క భారతీయ జనతా పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కూడా మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం పైన ఏదో ఒక మోతాదులో అందరు కూడా మనం గొంతెత్తాం, పోరాటాలు చేశాం. అనేక సందర్భాల్లో రాష్ట్ర బంధులు కూడా చేశాం. అయినా ఆ ప్రభుత్వం దిగిరాల. కాబట్టి ఏమిటి ఈ అంశాలపైన కదిలి రావాలని కోరుతా ఉన్నాం. ప్రత్యేకించి విశాఖపట్నంలో ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆస్తులు అమ్ముతా ఉన్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇది సరైంది కాదు. ఎందుకంటే ఇవాళ ఆ క్వార్టర్స్ అమ్ముతాం, లేదంటే చెన్నైలో ఉండే ఆస్తులు అమ్ముతాం, రాయబరేలీలో ఉండే అమ్ముతాం, హైదరాబాద్లో ప్రాపర్టీస్ అమ్ముతామని అంటే దీన్ని ఒకదాని తర్వాత ఒకటి ప్రైవేట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలు వెల్లడి. విశాఖ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎంఎన్ హరీందర్ ప్రసాద్. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం. సింహాచల పుణ్యక్షేత్రంలో ఘనంగా జరిగిన వరద పాయస మహోత్సవం. లోకం సుభిక్షంగా ఉండాలని ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్న ఆలయ అర్చకులు. ఉత్తర నియోజకవర్గం 51వ వార్డు పార్కు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసిన స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. కుల మతాలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ.
దక్షిణ నియోజకవర్గం 31వ వార్డు రమాదేవి బానోజీరావు పాఠశాల విద్యార్థులకి స్కూల్ కిట్స్ అందజేసిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ. పాఠశాలల అభివృద్ధికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.